హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళానండి. చాలా బాగా అనిపించింది. మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి దర్శనం చేసుకున్న తర్వాత. డెకరేషన్ అది చాలా బాగా చేశారు. లోపల పిల్లలందరూ క్లాసికల్ డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా గజస్తంభం దగ్గర దండం పెట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసేసి దర్శనం అయితే చేసేసుకున్నానండి. చాలా జనాలు ఉన్నారు. పిల్లలు కూడా చక్కగా భలే రెడీ అయ్యి చాలా ముద్దుగా డ్యాన్సులు వేశారండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు బాగున్నాయి. ఇంకా వచ్చేసి చూసారా ఎంతమంది ఉన్నారో. క్లౌడ్ అయితే ఎక్కువే ఉంది. శివరాత్రి కదా, గుడి అయితే చాలా అందంగా అలంకరించారండి పువ్వులతో, లైటింగ్తో. ఇంకా దీపం పెట్టేసుకొని అలా బయటికి వెళ్ళామండి. వెళ్ళగానే అక్కడైతే దేవుణ్ణి రథంలో ఊరేగిస్తున్నారు. నిజంగా నేను ఎంత అదృష్టం చేసుకున్నానో అనుకున్నాను. రథం లాగే అవకాశం కూడా నాకు కలిగింది. నిజంగా ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నానని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ పాప అయితే చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందండి, మీరు చూడండి. చెప్పాను కదా, గుడి దర్శనం అయి బయటికి రాగానే ఇలాగా దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. ముందు నందన్న, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాము, ఆ తర్వాత శివుడి వేషాలు, బేతాల వేషాలు, టైగర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు కూడా చూడండి, మొత్తం వీడియో తీశాను. చూడండి ఎలా ఇస్తుంది ఎక్స్ప్రెషన్. ఈసారి కాంతారావు అయితే నన్ను వదలలేదండి. 2 times కూడా నా మీద అనుకొని వచ్చారు. ఈ యాంటీలు అయితే సూపర్ డ్యాన్స్ వేశారు అంబ్రిల్లాలతో. చూశారు కదా ఎలా వస్తున్నారు ఎక్స్ప్రెషన్. ఇంక ఈ పొట్టి మహారాజు అయితే భలే ఉన్నారు. ఇంకా నాకు ఫేవరెట్. అంతే భయం, ఈసారి ఏమీ అనలేదు, బాగానే ఉంది. ఒక్క దగ్గరే నా మీదకి వచ్చారు వీడియో తీస్తుంటే. ఇంకా కేరళ డప్పులు అవి కూడా చాలా బాగున్నాయండి చూడ్డానికి. బాగా కొట్టారు, చాలా అందంగా అనిపించింది మొత్తం చూడ్డానికి కూడా. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. దేవుణ్ణి కూడా నాతో పాటు మీరు దర్శించుకోండి. రథం మీద శివుణ్ణి, ఆ మహాశివుణ్ణి ఊరేగిస్తున్నారు. చాలా అందమైన దృశ్యంలా అనిపించిందండి నాకు. ఇంక ఈ చిన్నపిల్లలు కూడా చాలా క్యూట్గా డ్యాన్సులు వేశారు. ఇంకా వీడియో మొత్తం చూసేయండి. సరే కదా, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. ఆ రథం లాగాను, ఓం నమ శివాయ అని. నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకు. ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశాలు రావండి. అనుకోకుండా ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఇంకా నందన్న చూడండి, నాకు భయమేసింది, అలా వదిలేశారు ఏమీ అవ్వదా అని. కానీ ఏమి అనట్లేదు ఎవరిని కూడా. ఇంకా ఫైనల్ అండి, ఇది వెళ్ళిపోతున్నాయి. మా సందులో వీధిలో నుంచి వేరే వీధిలోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో చూసేయండి. ఇంతే వీడియో ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా ఆ పరమేశ్వరుని దర్శించుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా నాకు అన్నిట్లో అయితే ఈ పొట్టి మహారాజు అయితే బాగా నచ్చాడండి. పిల్ల మహారాజు అంటారు కదా, అలాగా. చూడండి కాంతారావు మళ్ళీ వస్తాడు. ఆ ట్రాఫిక్లో కూడా వచ్చారండి చూసుకొని. నాకు నిజంగా అబ్బా, ఒక్కసారికి ఎలా అంటే అలా అనిపించింది.
ఫైనల్గా ఈ బేతాల్ సెట్టు చూడండి ఎలా అరుస్తున్నారో. ఆ అవతారానికి ఆ ఉగ్ర రూపం అమ్మ నిజంగా ఒక్కసారిగా ఎలా అనిపిస్తుంది అంటే ఒకేసారి ఒళ్ళంతా బూమ్ బాంబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. నీళ్ళ తాళాలతో ఎంతో ఆడంబరంగా ఆ స్వామివారిని ఈ పల్లకీలో ఈ రథం మీద లాగుతూ అందరూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అరుస్తూ కూడా ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ స్వామివారిని ఊరేగిస్తున్నారండి. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇంకోసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ. తీస్తుంటే మా పాపను పిలిచి ఫోటో దిగారండి ఆయన. భలే ఉన్నారు ఇద్దరు. ఆ హెయిర్ స్టైల్ చూడండి. ఇంకా అమ్మవారితో కూడా ఇలా పిక్ దిగుతానంటే తీసాను. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.